హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఏప్రిల్ 29-30 తేదీల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరికి బ్రహ్మాండమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి, కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే ఈ రాశి వారిది పొట్టేలు యొక్క తత్వం, కొండనైనా ఢీకొట్టే తత్వం అనేది వీరికి ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. ఈ రాశి వారికి ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనక ముందు ఆలోచించకుండా తొందరగా దానికి ప్రతిస్పందిస్తారు. వీళ్ళ దగ్గర నుండి అది వస్తుంది. అయితే ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరి తెలివితేటలతో ఉన్నత స్థాయిని వీరు సాధిస్తారు. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఎట్టి పరిస్థితిలో కానీ వారు సహించరు. ఈ రాశి వారికి కోపం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వీరు శాంతిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి మాత్రం అందరూ పొగరు, గర్వం లాంటి లక్షణాలు ఉన్నట్లు అందరూ వీరిని అంటూ ఉంటారు. కానీ వీరు చాలా శాంతిపరులు. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎంత తొందరగా కోపం వచ్చినా సరే వీరికి శాంతి గుణం అనేది కూడా ఉంటుంది. ఈ రాశి వారు కోపం ఎక్కువ అని అందరి హృదయాల్లో మాత్రం ముద్ర పడిపోతుంది. వీరి మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆడవారిని తొందరగా ఆకర్షిస్తారు. అలాగని చెడు ఆలోచనలు వీరిలో ఉండవు. వీరి శరీర తత్వం చాలా దృఢంగా ఉంటుంది. అలాగే వీరికి దూకుడు తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆవేశం తగ్గించుకుంటే చాలా విషయంలో మీరు రాణించగలుగుతారు. వీరు ముక్కు సూటి తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు స్వతంత్ర అభిప్రాయాలను వీరు తీసుకుంటారు. వీరి పనులన్నీ చాలా తొందరగా అయిపోవాలన్న తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దానగుణం, దయాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మనం చూసుకున్నట్లయితే చాలా మంచివారు, అలాగే చాలా తెలివైన వారు. అయితే ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పటికీ ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఏప్రిల్ 29-30 తేదీల్లో బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అలాగే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండే సమయం ఇది అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి లాభాలు కూడా మీకు వస్తాయి. పనులలో లాభాలు వచ్చేలా వీరు చూసుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఈ 2 రోజులు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను మీరు
పొందబోతున్నారు. సంఘంలో మీ యొక్క శ్రమను గుర్తించి మీకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఈ టైంలో దక్కబోతుంది. ఈ టైంలో మీరు చేసే ప్రతి పనిలో మీరు సక్సెస్ను పొందుతారు, విజయాలను పొందుతారు, విజయాలను మీరు దక్కించుకోబోతున్నారు. ప్రతిదీ మీకు స్పందించబోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి ఈ టైంలో మీకు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు డబ్బు అనేది చేతుకు అందే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ఉన్న వ్యాపారంలో అభివృద్ధి మీరు సాధించబోతున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మీకు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఇది మంచి టైం. వీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి సక్సెస్ వస్తుంది. అనుకున్న టైంకు వీరు పనులను పూర్తి చేసుకుంటున్నారు. వీరికి పట్టిందల్లా బంగారమే. బ్రహ్మాండమైన సమయం ఇది. మీరే ఆశ్చర్యపోయే స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఉన్నత స్థాయికి మీరు ఖచ్చితంగా ఎదుగుతారు. బ్రహ్మాండంగా మీకు కలిసి రాబోతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలించబోతున్నాయి. అయితే ధన సమస్యలు కూడా మీకు ఈ 2 రోజుల్లో తీరబోతున్నాయి. పనుల్లో మీరు బాగా రాణించబోతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఈ టైంలో ఖచ్చితంగా తీరబోతున్నాయి. అయితే ఏదో రకంగా మీకు ఈ 2 రోజుల్లో డబ్బు అనేది చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలు, మంచి అభివృద్ధి మీకు రాబోతుంది. అయితే ఈ టైంలో మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. అవకాశాలను మీరు వదులుకోకండి. ధన సమస్యలు కూడా మీకు తీరబోతున్నాయి. ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ టైంలో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏది కోరుకుంటే అది దక్కబోతుంది. మీకు అన్ని శుభవార్తలే. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకు ఈ టైం అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీరు ఏ పని తలపెట్టినా కానీ దాంట్లో మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు. మీకు గురు బలం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఏ పని చేసినా కానీ మంచి లాభాలు అనేవి మీరు ఈ టైంలో పొందబోతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా మీరు ఈ టైంలో తీరబోతున్నాయి. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోబోతున్నారు. పై అధికారులతో ఈ టైంలో మీరు ప్రశంసలను అందుకుంటారు. ప్రశంసలు పొందబోతున్నారు. పనులలో మంచి లాభాలు వచ్చి ధనం కూడా మీకు రెట్టింపు కాబోతుంది. ప్రతి పనిలో మీరు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఏ పనిలో ఉన్నవారికైనా, ఏ వృత్తిలో ఉన్నవారికైనా అధిక లాభాలు ఈ టైంలో రాబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కానీ ప్రతిదీ సిద్ధించబోతుంది. సిద్ధించడం అంటే రాణించబోతున్నారు. అన్ని పనులలో మీరు విజయాలు పొందబోతున్నారు. నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం మారబోతుంది. ఈ టైం మాత్రం మీకు బ్రహ్మాండమైన సమయం. మీకు బాగా కలిసి వస్తుంది. మీ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోయేలా మీకు ఉండబోతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీరు ఏ పని చేసినా కానీ విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. అనుకున్న టైంలో పనులన్నీ చకచక చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి.